వెంటనే ఆ నివేదిక రాష్ట్రపతికి ఇవ్వటం, వెంటనే రెండో క్యాబినెట్ బస్ ఇది మూడో క్యాబినెట్లోనూ వెంటనే దాన్ని ఆమోదించడం. బస్ ఇదంతా కొద్దిగా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా అడుగులేస్తున్నారు. రేపు ఇది ఏమన్నా ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే స్టెంటిమెంట్ మరొకసారి మహారాష్ట్రకో లేదంటే హర్యానాకో ఢిల్లీకో అయినా వర్కౌట్ అవుతుంది అనే ఒక స్ట్రాటజీలో భాగంగా ఇందాక రామకృష్ణారెడ్డి గారిని దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటో తెలియదు, కానీ క్యాబినెట్ ఆమోదించిందని కానీ దానికో సెన్సేషనల్, దానికో డిబేటు, దానికో చర్చ, రాజకీయంగా ప్రకంపనలు రేపు మహారాష్ట్రకో హర్యానాకో ఎక్కడన్నా ఢిల్లీకో వర్కౌట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి బీజేపీ పొలిటికల్గా. ముందుగా పివి గారు మీకు, అట్లాగే అద్దంకి దయాకర్ గారికి, వీరయ్య గారికి, రామకృష్ణారెడ్డి గారికి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇదే సమస్య అండి. ఇప్పుడున్న ఎలక్షన్స్ ఇప్పుడు పోయిన సంవత్సరం మేలో అందాం అనుకుందాము. పోయిన సంవత్సరం జనవరిలో ఇట్లాంటి రిపోర్టు, దాని మీద ఒక డెసిషన్ అంటే కర్ణాటక ఎలక్షన్స్ని ఎఫెక్ట్ చేయడానికి ఏమో అంటారు. ఆగస్టు సెప్టెంబర్ అంటే తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, రాజస్థాన్ మధ్యప్రదేశ్ దాన్ని ఎఫెక్ట్ చేయడానికి అంటారు. పోనీ అది అయిపోయిన తర్వాత డిసెంబర్లోనే ఏమన్నా మాట్లాడితే లేదు జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి దాన్ని ఎఫెక్ట్ చేయడానికి ఏమన్నా పొలిటికల్ లాభం ఉందేమో. పోనీ అది అయిపోయింది ఇంకో 3 నెలలు అయిందనంటే మేబీ మహారాష్ట్రలో ఏమైనా లాభం అవుతుంది. మీరు ఏ సమయంలో తీసుకున్నా కూడా సంవత్సరం పొడుగుతా కూడా ఎలక్షన్స్ ఉంటూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 28 రాష్ట్రాలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఉంది, 29 ఎలక్షన్లు, 5 ఏళ్ళు అని అంటే 6 ఎలక్షన్లు దాదాపు సంవత్సరానికి ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంటే ఒక దగ్గర 10 అవుతాయి, ఒక సంవత్సరం 2 అవుతాయి అనుకోవచ్చు. కానీ బట్ ఈ విధంగా ప్రతి సంవత్సరము ఈ 5 ఏళ్ల గ్యాప్లో కూడా మళ్ళీ లోక్సభ ఇంకొకసారి వచ్చే లోపల కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఇవి కాకపోతే పోనీ కేంద్ర లోక్సభ ఎన్నికలో లేకపోతే అసెంబ్లీ ఎన్నికలో కాకపోతే మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్నే మన రాష్ట్రంలోనే చూసాము. ఎమ్మెల్సీ ఎలక్షన్సే కానివ్వండి, లేకపోతే ఇంకా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్స్ అని చెప్పి ఇవి ఇక 5 సంవత్సరాల తంతులాగా నడుస్తోంది ఎలక్షన్స్. అయితే నేను ఇప్పుడు ఎప్పుడు తీసుకొచ్చినా కానీ ప్రతి విషయానికి కూడా ఇదేదో రాజకీయంగా లబ్ధి కలుగుతోంది. ఎందుకంటే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి లాభం అవుతుందనా, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్లోనా, రాష్ట్ర ఎలక్షన్స్లోనా, పక్క రాష్ట్రంలో ఎలక్షన్సా, ఇంకెక్కడో ఎలక్షన్సా, లేకపోతే జాతీయ ఎలక్షన్సే ఉన్నాయని ఇగో ఈ విషయం వల్లనే ప్రతి విషయము రాజకీయం అవుతోంది. కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి మొత్తం దేశంలో లోక్సభకిను అండ్ అన్ని రాష్ట్రాల అసెంబ్లీకిను ఒకటేసారి చేసినట్లయితే ఒక 5 సంవత్సరాల సమయం ఇప్పుడు కాంగ్రెస్ వారే ఉన్నారు. మొన్న ఎలక్షన్ అయింది, 5 సంవత్సరాల వరకు ఇంకే ఎలక్షన్లు లేదనుకోండి. నేను చెప్తున్నాను నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డి గారే పూర్తిగా వారి సమయాన్ని అడ్మినిస్ట్రేషన్ మీద, పరిపాలన మీద, పాలసీల మీద కేటాయించగలుగుతారు. లేకపోతే ఏముందండి, ఇప్పుడు 3 నెలల్లో ఇంకొక ఎలక్షన్ వస్తుందంటే దాని ముందు ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఏం స్టెప్స్ తీసుకోకూడదు, మనదంతా ఆ ఎలక్షన్స్ బేసిస్ మీదే మనము ప్రభుత్వం నడవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అది కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి అయితే అందరూ కూడా ముఖ్యమంత్రులు, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రులైనా కానీ లేకపోతే మినిస్ట్రీలైనా కానీ వారి మినిస్ట్రీలైనా కానీ పరిపాలన మీద కేంద్రీకృతం చేయొచ్చు. దీని మీద రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్టు, వారి హై లెవెల్ కమిటీ రిపోర్టు మార్చి 14న ఇచ్చిందండి. పోయినసారి అదే 24లోనే ఎన్నికల ముందు. సో దాంట్లో ఏమన్నారు అంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల జీడిపి 1.5% జీడిపిని పెంచగలిగే అవకాశం ఉంది అని అన్నారు. ఎందువల్ల ఇవన్నీ ఎందుకు ఆర్థికంగా కూడా, సామాజికంగా కూడా, లేకపోతే రాజకీయంగా కూడా ఎందుకు లాభము అని అంటే వారేమి తక్కువేమీ ఇది చేయలేదు. 4 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో వచ్చి వారికి ఒపీనియన్స్ ఇచ్చారు. ఒక సుప్రీంకోర్టు జస్టిస్ వచ్చి ఇచ్చారు. పలువురు హైకోర్టు చీఫ్ జస్టిస్లును, మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్లు, వీళ్ళందరూ కూడా మాజీలు నేను మాట్లాడేదంతా. దాని తర్వాత మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లను, రాష్ట్రాల స్టేట్ ఎలక్షన్ కమిషనర్లు, వీళ్ళందరూ వచ్చి రిపోర్ట్లు ఇచ్చాయి. లా కమిషన్ యొక్క రిపోర్ట్స్ని ఉటంకించారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇవే కాకుండా అసోచాము, ఫిక్కీ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, సిఐఐ ఇట్లాంటి వ్యాపారవేత్తల సంస్థలు కూడా, అట్లాగే సివిక్ సొసైటీ సైడ్ నుంచి ఉన్న గ్రూప్స్ని కూడా, రాజకీయ పార్టీలను కూడా మొత్తం అందరి ఒపీనియన్ తీసుకొని ఏమని చెప్పారు అంటే 22,000 మామూలుగా నాలాంటి సిటిజన్ మీలాంటి సిటిజన్ కూడా పంపించవచ్చు. 22,400 ఎంతో ఒపీనియన్స్ వస్తే 80% మంది సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా చీఫ్ జస్టిస్లు, 4 చీఫ్ జస్టిస్లు, సుప్రీంకోర్టు జస్టిస్లు, లేకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్లు విన్నారు మాట్లాడిన దాంట్లో కూడా
నలుగురు చీఫ్ జస్టిస్లు సపోర్ట్ చేశారు, ఎక్స్ చీఫ్ జస్టిస్లు. మెజారిటీ మోస్ట్ ఆఫ్ దెమ్, అంటే ఎవరో అడపా తప్పించి ఈ ఎక్స్ చీఫ్ జస్టిస్లు వీళ్ళు సపోర్ట్ చేశారు. అయితే కొన్ని ప్రశ్నలు ఇప్పుడు అపోజిషన్ వారు ఎవరైతే, అపోజిషన్ అంటే ఈ పాలసీకి అపోజిషన్ అండి, నేనేదో ఇప్పుడు పవర్లో ఉన్నవారు కాదు అని అనేవారు. వారు ఏమంటున్నారంటే ఇది డెమోక్రసీకి విరుద్ధము, డెమోక్రసీని తగ్గిస్తుంది అని అంటున్నారు. అంటే డెమోక్రసీ అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, సింప్లెస్ట్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఆఫ్ ది పీపుల్, గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. ఇప్పుడు చూడండి సార్, ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి పీరియాడిక్గా ప్రభుత్వం మన కోసం పనిచేయలేదా, తీసి అవతల పడేయడానికి. ప్రతి ఒక్కరికి ఓటు ఉండడం, ఆఫ్ ది పీపుల్ అని అంటే ప్రతి ఒక్కరూ సమానమైన ఓటు. పిహెచ్డి చదివినా, 80 ఏళ్ళ వృద్ధుడైనా, 18 ఏళ్ళ యువకుడైనా, అసలు ఏమి చదవకపోయినా అందరికీ సమానమైన ఓటు, స్త్రీ అయినా పురుషుడైనా ఏదైనా కానీ. అట్లాగే సమానమైన ఓటు ప్రతి 5 సంవత్సరాలకి ఇచ్చేసుకుని మన మద్దతు పొందిన వారే ప్రభుత్వంలో ఉండడమే కదా డెమోక్రసీ అని అంటే. దానికి ఏమన్నా మార్పు ఉందా? ఒకవేళ ఉండుంటే 2 రాష్ట్రాలకి కేంద్రానికి ఒకటేసారి జరిగితే నిజంగానే ప్రజాస్వామ్యానికి హాని జరుగుతుంది అనుకుంటే అంబేద్కర్ గారు మరి వారి ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగంలో 52లోనే మొత్తము అన్ని రాష్ట్రాలకి కేంద్రానికి ఎన్నికలు పెట్టేవారు కాదు కదా. ఒక 2 సంవత్సరాలు డిలే చేసి రాష్ట్రాలకి, కొన్ని రాష్ట్రాలకి ప్రతి సంవత్సరము ఇందులో 1/5 ఆఫ్ ది రాష్ట్రాలకి, ఇప్పుడు ఎందుకు మనకు రాజ్యసభలో ఉంది 1/3 ఎవ్రీ 2 years ఎలక్షన్స్ ఉంటాయి, ఆ విధంగా చేసుకోవచ్చు కదా. అమెరికాలో నేను ఉన్నాను మోర్ దెన్ ఎ డీకేడ్, ఒక దశాబ్దం పైగా. అక్కడ ఎలక్షన్స్ అయినప్పుడు సైకిల్స్ 2 ఉంటాయి. ఎలక్షన్స్ అయినప్పుడు ఇక్కడ గవర్నర్లది అవుతుంది, అక్కడ ప్రెసిడెంట్ది అవుతుంది కొన్ని రాష్ట్రాలది. అట్లాగే సెనెట్, కాంగ్రెస్, లోకల్ బాడీస్ ఇవే కాదండి, ఇవే కాదు, ప్రాపోజిషన్స్ అని ఉంటాయి, అంటే డైరెక్ట్ డెమోక్రసీ. కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుదాం అనుకుంటున్నాము, అది ప్రజల ద్వారానే బ్యాలెట్ ఉంటుంది, పెంచడం ఓకేనా, ప్రాప్ 91 అంటాడు, దానికి ఓకేనా కాదా. సో ఇవన్నీ జరుగుతున్నాయేనండి ప్రపంచం మొత్తంలో. ఇప్పుడు బెల్జియం, జర్మనీ, స్వీడన్, సౌత్ ఆఫ్రికా దగ్గర లేదు కదా మనకున్నటువంటి మీరన్నట్టు ఫెడరలిజం సిస్టమ్, లేకుంటే మనకున్నటువంటి ఓటింగ్ డెమోక్రసీ సిస్టమ్. అమెరికాలో ప్రజాస్వామ్యం ఉంది, అమెరికాలో ఫెడరల్ ఈ స్ట్రక్చర్ ఉంది, అక్కడి నుంచే కదా మనం కాపీ చేసింది. కొన్ని ఇవి మనది ఫెడరల్ కాదు, క్వాజీ ఫెడరల్ అంటాము, యూనిటరీ గవర్నమెంట్ మనది. అయితే అక్కడ రాజ్యాలు విడిపోవచ్చు, అంటే రాష్ట్రాలు. ఇక్కడ అట్లా విడిపోయేది లేదు చేయబట్టి అందుకనే యూనియన్ అంటాం. సో అదే కాదు, వీళ్ళు ఏమన్నారు, యాంటీ ఫెడరల్ అన్నారు, అమెరికాలోనే నడుస్తుంది, ఫెడరలిజంకి ఎటువంటి ఇది రాలేదు. మరి దాని తర్వాత ఇంకొకటి ఏమంటారు, బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధం అన్నారు. చీఫ్ జస్టిస్లే మాట్లాడారు, ఆ రిపోర్ట్ కొంచెం చదివితే దాని మీద ఒక పెద్ద చాప్టరే రాశారు, బేసిక్ స్ట్రక్చర్ విరుద్ధం కాదు అని చెప్పి, ఏమేమి అమెండ్మెంట్స్ చేయాలి అని చెప్పి కూడా రాశారు. ఇంకొకటి ఏమంటారంటే ప్రైమ్ మినిస్టీరియల్ ఫామ్ కాదు, ప్రెసిడెన్షియల్ ఫామ్ కాబోతోంది. ఇప్పుడు వీరయ్య గారు కూడా చెప్పారు, వారు ఏదో కల్పనగా ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ నడిచి ఇప్పటికి కూడా మనం వ్యవస్థలు అంటే ఎమర్జెన్సీ వచ్చిందైతే ఇందిరాగాంధీ గారి సమయంలో ఎమర్జెన్సీ వచ్చింది, ప్రైమ్ మినిస్టరియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ లోనే. చాలా విషయాల్లో అవినీతిలో రూపం